ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, वृंदावन दास ठाकुर की जय, गंगा मैया की जय, हरिद्वार धाम की जय। ప్రణామాలు మాతాజీ, బాగా చేరినారా? మాతాజీ చేరుకున్నాం. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ, సంతోషం మాతాజీ. మాతాజీ చైతన్య భాగవతం మధ్యఖండం 13వ అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. 13వ అధ్యాయంలో జగాయి మదాయిలని ఏ విధంగా ఉద్ధరించారో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువుల వారు చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ మేరకు అందరికీ కూడా చైతన్యుడి యొక్క ప్రేమను పంచడానికి వెళ్ళారు. అందులో భాగంగా జగాయి మదాయిలని ఇద్దరిని కూడా ఉద్ధరించారు. మరి జగాయి మదాయిల ఉద్ధరణ అయిన తర్వాత జగాయి మదాయిలు భగవంతుడి యొక్క కరుణా సీమ గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకు కంసులు లాంటి దుష్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడి పట్ల ద్వేషంతో ఉన్న కృష్ణనామాన్ని పలికారు, కానీ మేము మాత్రము ఒక్కసారి కూడా కృష్ణనామాన్ని పలకలేదు. అయినా కానీ భగవంతుడు మమ్మల్ని కరుణించాడు. ఆయన యొక్క కరుణ ఎంత గొప్పది, ఆయన కరుణకి హద్దులే లేవు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అజామిలుడు తను చనిపోయేటప్పుడు తన పుత్రుడి యొక్క నామాన్ని వాళ్ళు నారాయణ అని పలికారు, కానీ మేమేం చేశాము, అలాంటి కరుణామయుడి యొక్క ఆయన యొక్క రక్తాన్ని కళ్ళ చూసాము అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా తర్వాత భగవంతుడి యొక్క కృప అనంతమైంది అని చెప్పేసి నానా రకాలుగా కీర్తిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరిని కూడా భాగవతోత్తములుగా చేశారు. అందరితో కలిసి వీళ్ళందరూ కూడా కీర్తన చేస్తూ ఉన్నారు. ఎవరు స్వామి ఎవరు భృత్యుడో తెలియకుండా వీళ్ళందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా నీటిలో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ గంగా నీటిని ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ వాళ్ళందరూ కూడా గంగలో నృత్యం చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా చివరాఖరికి అందరూ ఆట అయిన తర్వాత అందరినీ స్వామి అన్నారు, ఇంకా చాలు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అందరినీ కూడా పంపిస్తారనమాట. సో ఇక్కడ ఈ జగాయి మదాయిల్ లాంటి ఉత్తమ అదములైనటువంటి వాళ్ళని ఉద్ధరించి ఉత్తమ భక్తులుగా మార్చారు. మరి ఇదంతా సన్నివేశాన్ని దేవతలందరూ చూస్తూ ఉన్నారు. అలానే యమధర్మరాజు కూడా చూస్తున్నాడు. మరి యమధర్మరాజు ఈ జగాయి మదాయిల ఉద్ధరణ తర్వాత ఆయన ఫీలింగ్స్ ఏంటో ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు 14వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారన్నమాట. ఈరోజు 14వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటున్నాం మనము. యమరాజ సంకీర్తనము. गौरांग सुंदर जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय द्वैत चंद्र गौरभक्त वृंदा। गौरांग सुंदर तनु प्रेम भरे बेला डगमगिया नाचता भली गौरांग रंगिया
ఈ గౌరసుందరుడి యొక్క శరీరము మొత్తం కూడా ప్రేమతో నిండిపోయి ఉందంట. ఎలా ఉంది అంటే ప్రేమ ప్రవాహంలో తేలినట్టుగా ఉన్నాడంట. ఆ విధంగా ఆయన నాట్యం చేస్తూ చేస్తూ ఆయన యొక్క ప్రేమని అందరికీ కూడా పంచుతూ ఉన్నాడనమాట. చతుర్ముఖ పంచముఖ ఆదిదేవగణ నీతి ఆసి చైతన్యేరా కరయే సేవనా. మరి ఆయన సేవలో చతుర్ముఖ బ్రహ్మ, పంచముఖ శివ, వీళ్ళందరూ కూడా మొదలుగైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్య చంద్రుని సేవించడానికి అక్కడికి వస్తూ ఉన్నారంట. ఆజ్ఞా వీణ కేహాయిహా దేకితేనా పారే తారా పూని ఠాకూరే రా సబే సేవా కరే. ఆ విధంగా అందరూ కూడా ఆయనని సేవిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ఎవరు ఆజ్ఞాపించారో ఎవరు ఆజ్ఞాపించలేదో ఏమీ తెలియదు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి భగవంతుడి యొక్క సేవని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, ఏం సేవ చేయాలి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి ఏది దొరికితే అది చేస్తూ ఉన్నారు. సర్వదీన దేకే ప్రభు చేతలీలా కరే శయన కరీలే ప్రభు సబే చెలే ఘరే. రోజంతా నృత్యం చేస్తూ ఉండడం, లీలలు చేస్తూ ఉండడం, అందరూ దేవతలు కూడా సకల దేవతలు వచ్చి చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్వామి నైట్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు ఈ దేవతలందరూ కూడా వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారంట. బ్రహ్మద్వైత దూయేరా సేదేకియా ఉద్ధారా ఆనందే చెలీలా తాయి కరియ విచారా. ఆ విధంగా ఈ బ్రాహ్మణులైనటువంటి దైతుల్లాంటి ఈ జగాయి మదాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఉద్ధరించింది అందరూ కూడా చూశారనమాట. చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్ధరణ గురించి ఆలోచిస్తూ ఆనందంగా వాళ్ళు వెనుకకు తిరిగి వెళ్తూ ఉన్నారనమాట. ఏ మత కారుణ్యాచే చైతన్యేరా గరే ఏ మత జనేరా ప్రభు కార్యే ఉద్ధారే. మరి చైతన్యుని యొక్క కారుణ్యత ఎలాంటిది అంటే ఆ విధంగా ఏమత జనేరా ప్రభు కరేయే ఉద్ధారే. అలా ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన యొక్క కారుణ్యము చాలా గొప్పది అనేసి చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే ప్రతి ఒక్కరిని కూడా అతను ఉద్ధరిస్తూ ఉన్నాడనమాట. ఏమత జనేరా ఎలాంటి వాళ్ళనైనా సరే తను ఉద్ధరిస్తూ ఉన్నాడనమాట. ఆజీ బడా చిత్తే ప్రభు దిలేనా బారాసా అవశ్య పాయి బాపారా ధారిలా మాసా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చిందంట ఈరోజు బడా భరాసా. ఎందుకంటే అలాంటి అధమ పతితులని తను ఉద్ధరించాడు కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్ధరింపబడతారు అన్న ధైర్యము వచ్చింది. ఏయి మతాన్యోన్యరా కారీ సంకదానా మహానందే చెల్లిలా సకల దేవగణ. ఆ విధంగా అందరూ కూడా దేవతలు కూడా ఒకరితో ఒకరు ముచ్చట పెట్టుకుంటూ మా ఆనందంలో వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్తూ ఉన్నారనమాట. జగాయి మదాయిలే ఉద్ధరింపబడ్డారండి. వేరే వాళ్ళ గురించి ఏముంది చెప్పేది, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఉద్ధరించబడతారు, దీంట్లో అసలు డౌటే లేదు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళారనమాట. ప్రభుస్థానే నిత్యాయి సేజమారాత్మ రాజా ఆపనే దేకిలా ప్రభు చైతన్యేరా కాజా. ఆ విధంగా యమధర్మరాజు కూడా అక్కడికి రోజు వచ్చేవాడంట చైతన్య మహాప్రభు యొక్క లీలలని చూడడం కోసం. ఆ విధంగా చైతన్య మహాప్రభు చేసేటటువంటి ఉద్ధారణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తను స్వయంగా చూస్తూ ఉండేవాడనమాట. చిత్రగుప్త స్థానే జిజ్ఞాసాయే ప్రభు జమా కిబాయే దూయేరా పాప కిబా ఉపసేమా. అయితే యమధర్మరాజు ఈ ఇద్దరు చేసినటువంటి పాపాల గురించి చిత్రగుప్తుని అడుగుతున్నాడు అనమాట. మరి వీళ్ళిద్దరు ఎన్ని పాపాలు చేశారు, ఎలా ఉపశమనం అయిపోయింది వీళ్ళ పాపాలన్నీ, అసలు ఏంటి దారేంటి అని అడిగాడంట. అప్పుడు చిత్రగుప్తుడు మాట్లాడుతున్నాడు. చిత్రగుప్త బాలే సునా ధర్మయమ రాజా ఏ విపాల పరిశ్రమ తారకివ కాజా. ఏమంటున్నాడంటే, ఓ యమధర్మరాజా విను, మేము ఎంత కష్టపడ్డామో దానికి ఏం లాభం ఉందయ్యా, మా పరిశ్రమకి లాభమే లేకుండా పోయింది. లక్షక కాయస్తా జది ఏక మాస పడి తదపి పాయితే అంట శీఘ్రన హే బడి. 1,00,000 గుమస్తాలని వాళ్ళు అపాయింట్ చేశారంట. దీనికి 1 నెల రోజుల కోసము ఎక్స్ట్రా జీతం ఇచ్చి వాళ్ళు పెట్టుకున్నారంట. వాళ్ళు చెప్పిస్తూ ఉన్నారనమాట. తుమి జది సునా లక్ష క్యారియా శ్రవణ తదపి హసుని వారే తుమి సే బాజానా.
ఒక 1,00,000 చెవులతో నువ్వు ఆ పాపాలన్నింటినీ కూడా విన్నా కానీ అవి అయిపోవు. ఏ దూయేరా పాప నిరంతర దూతే కహే లిఖితే కాయస్థ సభ ఉత్పత గణయే. వీడి యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో ఒక దూత చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళు రాస్తూ ఉంటారంట. మరి ఆ గుమస్తాకే అది గొప్ప యాతనగా ఉందంట వాళ్ళ యొక్క పాపాలను రాయడమే. ఏ దూయేరా పాప జత కాహే అనుక్షణ తాహలాగి దూత కథ కాయిలా మరణ. ఎవరైతే రాస్తున్నాడో ఆ దూతంట ప్రతి క్షణం ఆయన పాపాలు రాసి 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 ఇంకా వ్రాయలేక అలసిపోయి పడితే వేరే దూత వచ్చి దూత కథ ఖాయిలా మారన చంద్రకోలేసి కొట్టేవాడంట. రే రాయి నువ్వెందుకు ఆపావు అని చెప్పేసి వీళ్ళ పాపాలు రాయలేక పాపం వీళ్ళు పనిష్మెంట్ తింటూ ఉన్నారనమాట. దూత బలే పాప కరే సేయి దూయి జనే లేకాయి తే బారా మోరా మోరా మారాకేనే. వాడు పాపాలు చేసినాడు బాగానే ఉన్నాడు, వాడు మోసేవాడు బాగానే ఉన్నాడు, వాడి పాపాలు రాసి మేము తన్నులు తింటున్నాము అనేసి వాళ్ళు అంటున్నారనమాట. నాలికిలే హాయ శాంతి నాలికిలే హాయ శాస్తి హే నాలాగి లిఖి పర్వత ప్రమాణ పడా చేతార సాక్షి. మరి వాళ్ళ పాపాలు ఎన్ని ఉన్నాయి అంటే మరి ఎలా వాళ్ళకి శాస్తి కలుగుతుందో మాకైతే తెలియట్లేదు, కానీ మేమైతే రాస్తున్నాం. కానీ మరి అసలు వాళ్ళ పాపాలంట పర్వతం అంతా నిండిపోయాయంట, పర్వతం అంతా గొప్ప పోగైపోయాయంట. ఆమారావో కాందియాచి ఓ దూయిలాగియా కేమాతే వా ఏ జాతనా సాహిబాసియా. మరి వీళ్ళిద్దరూ ఈ పాపానికి ఏ విధంగా శిక్ష పొందుతారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఎలాంటి శిక్ష పొందుతారో అని మాకే బాధ కలుగుతుంది, మాకే ఏడుపు వస్తుంది అని వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారంట రాసేవాళ్ళు. తీలా మాత్రే మహాప్రభు సాబా కైలా దూరా ఏ బే ఆజ్ఞాకారా గడా డుబాయి ప్రచురా. మరి అలాంటి అంత గొప్ప గుప్త ఎంత పెద్ద పర్వత పాపాలు కలిగినటువంటి వాళ్ళ పాపాలని క్షణకాలంలో మహాప్రభు ఏం చేశాడు, వాటిని అంతా కూడా దూరం చేసేసాడు. మరి ఇప్పుడు ఇంకా రాశారు కదా, అవన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి అంటే పొండి ఇవన్నీ తీసుకెళ్ళి గడా డుబాయి ప్రచుర ఎక్కడ ఇవన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. పాపం అవి రాయించడానికి 1,00,000 మందిని అపాయింట్ చేశారు, రాయని వాళ్ళని కొట్టారు. ఇంత యాతన పడి వాళ్ళ యొక్క పాపాలన్నీ రాయిస్తే తీరా ఆఖరికి అవి తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తున్నారు. కాబునా హిదేకి జమా ఏ మాతా మహిమా పాతకి ఉద్దార చేత ఏ తారసీమా. యమధర్మరాజు అసలు ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగలేదు. ఈ జగాయి మదాయిల ఉద్ధరణ ఏదైతే ఉందో ఇదే చివరాఖరి హద్దు. ఇంకా ఇలాంటి ఎప్పుడు కూడా చూడలేదు, ఇంత పాపులను ఎప్పుడు కూడా ఉద్ధరించడం అనేది చూడలేదు అనేసి యమధర్మరాజు అంటున్నాడు అనమాట. యమధర్మరాజే చూడలేదంట భగవంతుడి యొక్క కృప యొక్క సీమని అది చెప్తున్నాడు అనమాట. స్వభావ వైష్ణవ జమా మూర్తిమంత ధర్మ భాగవత ధర్మే రాజానయ సభ మర్మ. మరి యమధర్మరాజు ఏమైనా సామాన్యమైన వాడా కాదే, తను మహాజనుల్లో ఒకడు, గొప్ప వైష్ణవుడు. మరి ఆయన ధర్మస్వరూపుడు, ఆయనకి భాగవత ధర్మం తెలియని సూత్రాలు రహస్యాలు ఏమీ లేవు, అతనికి అన్నీ కూడా తెలుసు. జకాన సునీల చిత్ర గుప్తేరా వాచన కృష్ణ వేసే దేహ పాసారిలా తక్షణ పడిలా మూషిత హాయా రాధేరావు పారే కోతావో నాహి కదాతు సకల శరీరే. ఆ విధంగా చిత్రగుప్తుడు చెప్పింది అంతా విని కృష్ణావేశంతో కృష్ణుడి యొక్క కరుణని ఆయన తలుస్తూ తను స్మరిస్తూ కృష్ణుడిని స్మరిస్తూ ఏం చేస్తున్నాడంట, ఆయన మూర్ఛపోయాడంట. మొత్తం కూడా కృష్ణావేశితుడు అయిపోయాడనమాట. ఆ విధంగా రథం మీదనే మూర్ఛపోయాడంటే ఎలా ఉంది అంటే ఆ శరీరంలో ధాతు కొంచెం కూడా అసలు ప్రాణం లేనట్టుగా ఉన్నాడనమాట. అతే వ్యదే చిత్రగుప్త ఆది జతగణ దరియా లాగిలా సబే కరితే క్రందన సర్వదేవరతే జానా కీర్తన కరియా రహిలా జమేర రథ శోకకులహాయా. మరి ఎప్పుడైతే యమధర్మరాజు
తను మూర్ఛ పడిపోయాడో మూర్ఛతో పడిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంట. ఆయన యొక్క గానాలన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. అయ్యయ్యో ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. దిక్కుతోచని వాళ్ళు అయిపోయారంట వాళ్ళు. ఈ दुई ब्रह्मा सुरेरा मोछाना देखिया सेई गुण कर्म साबे चली लगाइया. ఆ విధంగా ఈ ఇద్దరు అసుర బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి యొక్క ఉద్ధారణ చూసినటువంటి దేవతలందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారనమాట. ఎలా వాళ్ళందరూ కూడా వాళ్ళ రథంలో వెళ్తూ ఉన్నారు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ రథాల్లో వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యమధర్మరాజు మూర్ఛతో ఢమేల్మని పడిపోయాడో అప్పుడు ఈ దేవతలందరూ కూడా వాళ్ళ రథాలతో యమధర్మరాజు రథం చుట్టూ వచ్చారంట. అక్కడికి వచ్చి అందరూ కూడా నించొని ఉన్నారనమాట. శంకర వీరించి శేషాది దేవగణ నారదాది గాయసేయి దుయే రామోచన. మరి అక్కడ శంకరుడు, బ్రహ్మ, ఆదిదేవ గణ, తర్వాత నారద వీళ్ళందరూ కూడా ఈ ఇద్దరి ఉద్ధరణ గురించే వాళ్ళందరూ కూడా గానం చేస్తూ ఉన్నారన్నమాట. కేహ 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 నా జానయా ఆనంద కీర్తన కారుణ్య దేకియ కేహ కరాయే క్రందన. ఆనందమైన కీర్తనాన్ని చూసి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆయన కరుణతో ప్రతి ఒక్కరు కూడా ఆయన కరుణని ఫీల్ అవుతూ ఉన్నారనమాట. భగవంతుడి యొక్క కరుణని ఫీల్ అవుతూ వాళ్ళందరూ కూడా క్రందనం చేస్తూ ఉన్నారనమాట. రహియా చెరమ రాధే దేకే దేవగానే రాహిల సకల రాధా జయమ రాధస్థానే. ఆ విధంగా యమధర్మరాజు యొక్క రథాన్ని చూసి అందరూ కూడా వాళ్ళ రథాలను అక్కడనే పార్కింగ్ చేసేసారనమాట. శేషాజ భవన రథాది ఋషిగణే దేకే పడి ఆజే జయమ దేవా చేతానే. శేషుడు, అజుడు, భవుడు, నారదాది ఋషులు అందరూ కూడా యమధర్మరాజు మూర్ఛలో పడి ఉండడం చూశారు. విస్మిత హాయిలా సబే నా జానీ కారణ. పాపం ఎవరికి కూడా ఏం కారణం తెలియకుండా ఉంది. చిత్రగుప్త కహిలేనా సభా వివరణ. అప్పుడు చిత్రగుప్తుడి దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా చెప్తూ ఉన్నాడనమాట. సో అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది ఈయన కృష్ణావేశంలో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. కృష్ణావేశ హేనా జని ఆజా పంచనానా కర్ణమూలే సబే మిలి కారాయే కీర్తన. ఆ విధంగా ఈ బ్రహ్మ శివులకి అర్థమైందనమాట తను కృష్ణావేశంలో మూర్ఛపడిపోయాడు అనేసి. ఆ విధంగా శివుడు వచ్చి ఆయన చెవిలో కృష్ణ కీర్తనాన్ని చేస్తాడనమాట. కృష్ణ కీర్తనం చేయడంతో వెంటనే లేచిపోతాడు. ఊటీ లేనా యమదేవా కీర్తన సునీయా చైతన్య పాయియ నాచే మహామత్తహాయ. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క కీర్తనాన్ని వింటాడో దబక్కుమని లేచి కూర్చుంటాడనమాట. లేచి కూర్చొని నృత్యం చేయడం ప్రారంభించాడు. ఊటీలా పరమానంద దేవ సంకీర్తన కృష్ణేరా వేసే నాచే సూర్యరానందన. ఈ సూర్యనందనుడైనటువంటి యమధర్మరాజు పరమానందంతో ఈ గౌరాంగుడి యొక్క కృపతో సంకీర్తనం వింటూ తన నృత్యం చేస్తూ ఉంటే అది ఎలా ఉంది అంటే ఆకాశాన్ని, బ్రహ్మాండాన్ని దాటి వెళ్తూ ఉందంట. జమ నృత్యాదేకి నాచే సర్వదేవగణ నారదాది సంగే నాచే ఆజపచనా. యమధర్మరాజు నృత్యాన్ని చూడడానికి దేవతలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళతో పాటు నారదాది పంచనాచే ఆజపచనా. ఈ అక్కడ ఉన్నటువంటి అజుడు, భవుడు వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారనమాట. దేవగాన నృత్య సూనా సావధాన హయ్యా అతి గుహ్య వేదే వ్యక్త కరివైహయా. ఆ విధంగా ఈ దేవతలు నృత్యం చేసేదాన్ని మీరందరూ సావధానంగా వినండి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ విషయాలు, ఇవి కేవలం వేదాలు మాత్రమే వీటిని కీర్తిస్తూ ఉంటాయన్నమాట. నాచయి ధర్మరాజా చాడీలా సకలాజా కృష్ణ వేసే నా జానే ఆపహన సజరీయ శ్రీ చైతన్య బాలే అతి ధన్య ధన్య పతిత పావన ధన్యవాన. ఇంకా యమధర్మరాజు
అసలు ఇంకా సిగ్గుపడకుండా లేచి కృష్ణావేశంతో బాహ్య జ్ఞానం పోయిందంట. ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు, ఆయనకి బాహ్య స్మృతియే లేదు, ఒళ్ళు ఏమీ తెలియట్లేదు అనమాట. చైతన్య మహాప్రభుని తలుచుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా నేను ధన్యుణ్ణి అయిపోయాను, అసలు ధన్య ధన్య జయ జయ అని చెప్పేసి తను గౌరసుందరుడికి జయ జయకారాలు చేస్తూ ఉన్నారు. హుంకారాగార జన మహాపులకిత ప్రేమ జమేరా బావేరా అంతా నాయి. ఇప్పుడు యమధర్మరాజులో అష్టసాత్విక వికారాలు కనిపించడం మొదలు పెట్టారనమాట. విహల్వాహయ్య జమా కారే బహు క్రందన సజరియ గౌరంగ గోసాయి. ఏమని ఏడుస్తున్నాడు? గౌరంగ గోసాయి అని చెప్పేసి ఏడుస్తున్నారు. హుంకరిస్తున్నాడు, పుల్లకింతలు వస్తున్నాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు ప్రవాహమే కారిపోతూ ఉంది. ఆ విధంగా ఆ గౌరసుందరిని స్మరిస్తూ ఉన్నాడనమాట. ఆయనలో ఎలాంటి ప్రకాశం కనిపిస్తోంది అంటే అసలు ఎవరు కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నారంట. ఆ విధంగా తనలో అష్టసాత్విక వికారాలు కనిపించడం మొదలుపెట్టాయి. జమేరా జతే కగనా దేకియా జమేరా ప్రేమ ఆనందే పడియ గడి జాయ చిత్రగుప్త మహాభాగా కృష్ణే బడా అనురాగా మాల సాట పూరి పూరి దాయ. ఈ యమధర్మరాజు భటులందరూ కూడా ఆయనలో ఉన్నటువంటి ప్రేమావేశాన్ని చూసి అందరు కూడా ఆనందపడి క్రింద పడి డొర్లుతూ ఉన్నారంట, పొర్లాడుతూ ఉన్నారంట. చిత్రగుప్తుడేమో కృష్ణ కృష్ణ అంటూ భుజాలు సరుచుకుంటూ ఉన్నాడంట, తొడలని కొట్టుతూ ఉన్నాడంట. ఆ విధంగా అందరూ కూడా అటు ఇటు పరుగు తీస్తూ ఉన్నారనమాట యమధర్మరాజు యొక్క కింకరులు అందరూ కూడా. నాచే ప్రభు శంకర హాయి దిగంబరా కృష్ణ వేసేవసన నా జానే ఆవే వైష్ణవేరాగ్రగణ్య జగత కరయే ధన్య కహియ తారక రామ నామే. ఈ శంకరుడు దిగంబరుడైపోయిండు. ఇంకా కృష్ణావేశంలో ఏమీ తెలియకుండా తను నృత్యం చేస్తూ ఉన్నాడు. తర్వాత తారక మంత్రమైనటువంటి రామనామాన్ని తను కీర్తిస్తూ ఉన్నాడంట గట్టి గట్టిగా. ఆనందే మహేసే నాచే జటనాహిక బందే దేకి నిజ ప్రభుర మహిమ కార్తీక గణేశ నాచే మహేశేర పాచే పాచే సజరియ కారుణ్య రసీమ. ఇంకా ఎప్పుడైతే శంకరుడు నాట్యం చేయడం మొదలు పెట్టాడో అసలు ఇంకా ఆయన జటాజుట మూడిపోయిందంట. అది మళ్ళీ ముడి వేయని కూడా వేయలేదు, అట్లే నెత్తంతా విప్పుకొని నాట్యం చేస్తూ ఉన్నాడంట. శివుడు వెనుక కార్తికేయుడు, గణేశుడు వీళ్ళందరూ కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాట్యానికి హద్దే లేదనమాట. నాచయ్య చతురా నానా భక్తి జార ప్రాణదాన లాయ్య సకల పరివార కశ్యప కర్దమ దక్ష మను భృగు మహాముఖ్య పాచే నాచే సకల బ్రహ్మరా. ఆ విధంగా శంకరుడితో పాటు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ బ్రహ్మదేవుడితో పాటున్న బ్రహ్మ పరివారంతో పాటుగా బ్రహ్మతో పాటుగా అందరూ కూడా డ్యాన్స్ చేయడానికి వచ్చేసారనమాట. బ్రహ్మదేవుడు వెనుక కశ్యపుడు, కర్దముడు, దక్షుడు, మనువు, భృగువు వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేయడము మొదలు పెట్టేశారు. సభ మహాభాగవత కృష్ణ రసే మహామత సభకారే భక్తి అధ్యాపన బేడియా బ్రహ్మేరా పాసే కాందే చాడి దీర్ఘ శ్వాసే సజరియ ప్రభుర కారణ. ఆ విధంగా ఈ భాగవత మహోత్తములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కృష్ణరసంలో మత్తులైపోయారనమాట. ఆ విధంగా అందరూ కూడా భక్తిలో మునిగిపోయి ఉన్నారు. అక్కడే బ్రహ్మతో పాటుగా వాళ్ళందరూ కూడా కృష్ణ రసాన్ని ఆస్వాదిస్తూ దీర్ఘ శ్వాసలను విడుస్తూ వాళ్ళు ఏడుస్తూ వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. దేవర్షి నారద నాచే రాహియా బ్రహ్మారా పాచే నాయనే బహాయే ప్రేమ జల పాయియ జైసే రసీమ కోతవారా హీలా వీణా నా జానాయ ఆనందే విహల్వా. దేవర్షి నారదుడు కూడా బ్రహ్మ వెనుక ఉండి నాట్యం చేయడం మొదలుపెట్టాడనమాట. ఆయన నాట్యం చేస్తూ చేస్తూ ఏడుస్తూ ఆనందంలో మునిగిపోయి నా వీణ ఎక్కడుంది అనుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడంట. ఆయన భుజాలకే ఉంది, కానీ ఆయన అంతగా మునిగిపోయాడనమాట కృష్ణుడి యొక్క రసంలో. చైతన్యేర ప్రియ భృత్య సుఖదేవకారే నృత్య భక్తి మహిమ సుఖ జానే లోటాయియ పడే ధూళి జగాయి మదాయి బలి కరే బహుదండ పరనామే. ఆ విధంగా ఈ చైతన్య చంద్రుడి యొక్క ప్రియమైన భక్తుడు సుఖదేవ గోస్వామి. ఈ సుఖదేవ గోస్వామి ఏం చేస్తున్నారు? తను కూడా ఏడవడం మొదలుపెట్టారనమాట. అక్కడ ఉన్నటువంటి మట్టిలో పొరలాడడం మొదలుపెట్టారనమాట. దండ ప్రణామాలు చేస్తూ ఉన్నారు. ఈ జగాయి మదాయిలు కూడా
వాళ్ళు ఏడుస్తూ కింద పడి పొర్లుతూ దండ ప్రణామాలు చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు సుఖదేవ గోస్వామికి బాగా తెలుసు ఆయన యొక్క మహిమ అని ఎందుకు చెప్తున్నారు, ఆయన చేసినటువంటి భాగవత ప్రవచనం అంత గొప్పది, అందుకని చెప్పేసి ఆయనకి చైతన్య చంద్రుడికి ప్రియమైన భృత్యుడు ఈ సుఖదేవ గోస్వామి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే సుఖదేవ గోస్వామికి చైతన్య చంద్రుడి యొక్క మహిమ తెలిసినంతగా ఇంకెవరికి తెలియదంట, అందుకని చెప్పేసి అలా చెప్తూ ఉన్నారనమాట. నాచే ఇంద్ర సూరేశ్వర మహావీర వజ్రధరా ఆపనారే కరే అనుతాప సహస్రనయనే దారా వీరత బహే జారా సఫల హైల బ్రహ్మ శాప. ఆ విధంగా అక్కడ గౌరసుందరుడి యొక్క మహిమను చూసి ఇంద్రుడు కూడా తను మైమరిచిపోయి తను కూడా పరవశంతో ఏడుస్తూ ఉన్నాడంట, అక్కడ పడుకొని పొర్లాడుతూ ఉన్నాడంట. ఏమంటున్నారు, వజ్రాయుధం ఎక్కడ పడిందో తెలియదు, ఆయన రత్నాల కిరీటం ఎక్కడ పడిందో తెలియకుండానే తను కృష్ణరసంలో మునిగిపోయి ఏడుస్తూ ఉన్నాడు. మరి ఇంద్రుడికి సహస్ర కళ్ళు ఉంటాయి కదా, ఆయన ఏడుస్తూ ఉంటే 2 కళ్ళల్లో నుంచి నీళ్లు కదా, సహస్ర కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయంట. प्रभु महिमा देखी इंद्रदेव बड़ा सुखी गड़ा गड़ा जाय पारवस कोता गेला वज्र सारा కోత గేలా కిరీటహార సాయిరే సేబాలి కృష్ణ. అదే తన ఒళ్ళు ఏమీ తెలియకుండా కిరీటం ఎక్కడ పడింది ఏమీ చూసుకోకుండా తన కృష్ణరసంలో ఏడుస్తున్నాడు. చంద్ర సూర్య పవన కుబేరా వహ్ని వారుణ నాచే సభజేత లోకాపాల सबेही कृष्णेरा भृत्या कृष्णेरा करे नृत्य देखिया कृष्णेरा ठाकुराला. చంద్రుడు, సూర్యుడు, పవనుడు, కుబేరుడు, అగ్నిదేవుడు, వరుణుడు, లోకపాలుడు అందరూ కూడా నాట్యం చేయడం మొదలుపెట్టారు. వీరందరూ కూడా కృష్ణుడి యొక్క సేవకులే, కృష్ణుడి యొక్క భృత్యులే, కాబట్టి వీళ్ళందరూ కూడా కృష్ణుడి రసంలో మునిగిపోయి డాన్స్ చేయడం మొదలుపెట్టారనమాట. నాచే సభ దేవగాన సాబే ఉల్లాసితమనా చోటా బాడా నా జానే హరీషే కథహాయ టేలా టేలి తాబు సాబే కుతూహాలి నృత్య సుఖ కృష్ణేరా వేసే. అక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న ఏమీ కూడా భేదం లేదు, దేవతలు అందరూ కూడా ఉల్లాసంతో అందరూ కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ తోసుకుంటూ ఉన్నారంట, ఒకరి మీద ఒకరు ఎక్కేస్తూ ఉన్నారంట, ఒకరి మీద ఒకరు పడి దొర్లుతూ ఉన్నారంట. అందరూ కూడా కృష్ణావేశంలో ఉన్నారు. అసలు ఎవరు ఏం చేస్తున్నారు ఏం తెలియకుండా కృష్ణుడి యొక్క రసంలో మునిగిపోయి అనంతమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారంట వీళ్ళందరూ. నాచే ప్రభు భగవాన అనంత జహార నామా వినత నందన కరి సంగే సకల వైష్ణవ రాజా పాలన జహార కాజా ఆదిదేవ సేహన చేరంగే. అక్కడికి దేవుడు వైష్ణవరాజు వినతాసుతుడైన గరుస్మంతుడు ఆయన వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడంట. వైష్ణవరాజు పాలనకర్త అయినటువంటి ఆదిదేవుడు కూడా వచ్చి కీర్తన చేస్తూ ఉన్నాడంట. తర్వాత ఆజభవ నారద సుఖదాది జత దేవా అనంత బేడియా సబే నాచే. వీళ్ళందరూ కూడా యజుడు భవుడు నారదుడు వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా అనంతదేవుడు వచ్చి డ్యాన్స్ చేస్తూ మొదలు పెట్టాడని చెప్పేసి అనంతదేవుడి చుట్టూ వీళ్ళందరూ కూడా గుమ్ముగూడారంట. గుమ్ముగూడి మళ్ళీ అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. గౌరచంద్ర అవతార బ్రహ్మదైత ఉద్ధారా సహస్రవదనే గాయ మాజ. ఈ గౌరచంద్రుని యొక్క అవతారం గురించి ఈ బ్రాహ్మణ దైత్యుల ఉద్ధారం గురించి ఈ సహస్రవదనుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళందరి మధ్యలో నించొని గానం చేస్తూ ఉన్నాడనమాట. కేహా కాందే కేహా హాసే దేకి మహాపరాకాసే కేహా మూర్ఛ పాయసే ఠాయి కేహా బాలే బాలా బాలా గౌరచంద్ర ఠాకూరాలా ధన్య ధన్య జగాయి మాధాయి. ఆ విధంగా ఈ మహాప్రకాశాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మరి కొందరేమో నవ్వుతూ ఉన్నారంట, కొంతమంది మూర్ఛపై పడిపోతూ ఉన్నారు, ఇంకొంతమంది ఏమో గౌరచంద్రుడి యొక్క కరుణ చాలా గొప్పది, మేము ధన్యులమైపోయామంటున్నారు. తర్వాత జగాయి మదాయిలు ధన్యులైపోయారు అనేసి వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారనమాట. నృత్య గీత కోలాహాలే కృష్ణ జైసా సుమంగళే పూర్ణ హైల సకల ఆకాశ మహాజయ జయ ధ్వని అనంత బ్రహ్మాండే సునీ
ఆ మంగళ సభ గేలా నాస. ఈ నృత్య గీత కోలాహలం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆకాశాన్ని నిండిపోయిందంట. ఈ కృష్ణుడి యొక్క గానంతో మొత్తం బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయింది. ఈ విధంగా అనంత బ్రహ్మాండాలన్నీ కూడా జయ జయ ధ్వని వినిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా అమంగళం అనేది లేదు, అన్ని అమంగళాలు కూడా నశించిపోయాయి. సత్యలోకాదిజిని ఊటీల మంగళ ధ్వని స్వర్గమర్త్య పూరిల పాతాల బ్రహ్మదైత్య ఉద్ధార బాయి నాహి సునియారా ప్రకట గౌరంగ ఠాకురాల. స్వర్గ మర్త్య పాతాల అన్ని లోకాలు కూడా మంగళధ్వనితోనే నిండిపోయాయంట. గౌరాంగుడి యొక్క మహిమ తప్పితే ఇంకోటి ఏది కూడా లేదనమాట. ఈ బ్రహ్మదైత్య ఉద్ధారం గురించే ప్రతి లోకంలో కూడా ఇదే ఘోషిస్తూ ఉందన్నమాట. హే నమః భాగవత సాభాదేవ గాన జత కృష్ణ వేసే చలిలే నా పూరే గౌరంగా చాదే రసత జయసహ వీనే ఆర కోన రస కహరవదానే నహి స్ఫూరే. ఆ విధంగా ఈ మహాభాగవతులు దేవతలు కృష్ణావేశంలో వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ నెమ్మదిగా చివరాఖరికి వాళ్ళ లోకాలకు వచ్చారనమాట. మరి ఎవరికి ఏ విధంగా ఎలా తోస్తే ఆ విధంగా ఈ గౌరచంద్రుడి యొక్క యశస్సుని వాళ్ళందరూ కూడా స్మరిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. జయ జగత మంగళ ప్రభు గౌర సుందర జయ సర్వజీవలోకనాథ ఉద్ధరీల కరుణాతే బ్రహ్మదైత్య జనమతే సభ ప్రతీకార దృష్టిపాత. ఆ విధంగా ఈ జగన్మంగళకరుడైనటువంటి గౌరచంద్రుడు ఆయనకి జయము జయము, సర్వజీవలోకనాథుడైన గౌరసుందరుడికి జయము జయము. ఏ విధంగా ఆయన దైత్యులని ఉద్ధరించారో ఆ విధంగా ఆ దృష్టిని అందరిపైన కూడా ప్రసరింపజేయుగాక అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. జయ జయ శ్రీ చైతన్య సంసార తారక ధన్య. ఆ విధంగా ఈ చైతన్య చంద్రుడికి జయము జయము, ఈ సంసారాన్ని తరింపచేసినటువంటి ఆ ప్రభువుకి జయము జయము, ఈ పతిత పావనునికి జయము జయము. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాద ప్రభు బృందావన దాస గుణగాన. కృష్ణ చైతన్యుడు నిత్యానంద చంద్ర ప్రభువులకి ప్రభువుల గుణములని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు గానం చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా యమరాజ సంకీర్తన వర్ణన సమాప్తమైంది. సో 15వ అధ్యాయంలో మాధవానందోపలబ్ధి వర్ణన అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఈ జగాయి మదాయిలు ఇద్దరు కూడా రోజు ఏ విధంగా గౌరచంద్రుడి యొక్క ధ్యానంలో ఉన్నారు, గౌరచంద్రుడిని తర్వాత నిత్యానందుని ఏ విధంగా కీర్తిస్తూ ఉన్నారు అన్న విషయాలు దీంట్లో చెప్తూ ఉన్నారనమాట. శివ సుఖాన్ దేకా గోచార దేకా గోరాచా దేకా కథాభాతి శివ సుఖ నారద దేకయ్యేన పావోయత సో పాహు ఆకించన సంగే దినరాత్రి. ఈ గౌరచంద్రుడి యొక్క ఐశ్వర్యాన్ని చూడండి. శివుడు, సుకుడు, నారదులు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క మహిమని చూసి, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, మేము ధన్యులమైపోయాము అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. తర్వాత వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇలాంటి కృపని, ఈ జగాయి మదాయిలు పొందినటువంటి ఏదైతే కృప ఉందో మేము ధ్యానంలో కూడా పొందలేకుండా ఉన్నాము. ఈ విధంగా గౌరచంద్రుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ రాత్రి పగళ్ళు ఆయన యొక్క కృపని ఈ విధంగా పంచుతూ ఉన్నాడు అని చెప్పేసి అందరూ కూడా గౌరచంద్రుడి యొక్క లీలల్ని స్మరిస్తూ ఉన్నారనమాట. హేనామతే నవద్వీపే విశ్వంబర రాయ అనంత చింత్యలీలా కార్యాయే సదాయ. ఈ విధంగా విశ్వంబర రాయుడు నిత్యానందుడితో కలిసి తన యొక్క అచింత్యమైన లీలల్ని నిత్యముగా రాత్రి పగలు లేకుండా నవద్వీపంలో చేస్తూ ఉన్నాడనమాట. ఏత సభ ప్రకాశేవో కేహానాహి చీనే సింధు మాజే చంద్రజేనా నాజా నీలమీనే. ఆ విధంగా మహాప్రభు యొక్క ప్రకాశం, ఆయన యొక్క మహిమలు ఎంత ప్రకాశిస్తూ ఉన్నాయంటే సముద్రంలో ఉన్నటువంటి చేపలకి సముద్రం గురించి తెలియదు కదా, సముద్రంలో ఉన్న చంద్రుని గురించి వాళ్ళకి తెలియనట్టుగా మహాప్రభు గురించి ఎవరికి కూడా
తెలియకుండా ఉందన్నమాట. జగాయి మదాయి దూయి చైతన్య కృపాయా పరమ ధార్మిక రూపే బసేనా దియాయా. ఈ వీళ్ళిద్దరు జగాయి మదాయిలు ఇద్దరు కూడా చైతన్య మహాప్రభు యొక్క కృపతో పరమ ధార్మికులు అయిపోయారనమాట. వీళ్ళిద్దరు కూడా నదియా నగరంలోనే ఉన్నారు. ఉషాకాలే గంగా స్నాన కారియా నిర్జనే దూయి లక్ష కృష్ణ నామాలయ ప్రతిదినే. పొద్దున్నే లేచి గంగా స్నానాన్ని చేసి ప్రతిరోజు కూడా ఎప్పుడు అందరూ లేసేదానికంటే ముందే వెళ్ళి స్నానం చేసి ప్రతిరోజు కూడా నిర్జన ప్రదేశంలో కూర్చొని 2 లక్షల హరినామ జపం చేస్తూ ఉన్నారంట వాళ్ళిద్దరు. ఆపనారే ధిక్కారా కార్యానుక్షణ నిరవధి కృష్ణ బాలి కారాయే క్రందానా. వాళ్ళిద్దరు ఏం చేస్తూ ఉన్నారంటే కృష్ణ కీర్తన చేస్తూ చేస్తూ ధిక్కరించుకుంటూ ఉన్నారంట. వాళ్ళు చేసినటువంటి ఆ నీచపు పనికి వాళ్ళు తలుచుకుంటూ అనుక్షణము కూడా వాళ్ళిద్దరిని వాళ్ళు ధిక్కరించుకుంటూ కృష్ణుని స్మరిస్తూ ఏడుస్తూ ఉన్నారంట. పాయియా కృష్ణేరా రాస పారామా ఉద్దారా కృష్ణేరా దయిత దేకే సకాల సంసారా. ఆ విధంగా కృష్ణుడి యొక్క రసముని పొంది ఉద్ధరింపబడినటువంటి వీళ్ళిద్దరూ ఆ కృష్ణునికి ప్రియమైనటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆ కృష్ణుని దర్శించుకున్న వాళ్ళు. పూర్వజయకారీలే హింస తాహసజరియా కాందియా భూమితే పడే మూర్ఛితాహయ్యా. తర్వాత వాళ్ళు ముందు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళు ఏడుస్తూ భూమి మీద పడి మూర్ఛపోతూ ఉన్నారనమాట. గౌరచంద్ర రే బాపా పతిత పావనా సజరియా పునా కరయే క్రందనా. అసలు ఇంకా గౌరచంద్రుని తలుచుకుంటూ పతిత పావనుడా ఓ నాయన అని చెప్పేసి స్మరిస్తూ మళ్ళీ ఏడుస్తూ మూర్ఛపోతూ ఉన్నారు. ఆహారేణ చింతగేలా కృష్ణేరానందే సజీరా చైతన్య కృపా దుయి జన కాందే. ఇంకా వాళ్ళ కృష్ణరసంలో మునిగిపోయింది. ఆహారము ఆకలి నిద్ర ఏవి కూడా వాళ్ళకి లేవండి. ఊరికే చైతన్య మహాప్రభుని స్మరించుకోవడము, ఆయన యొక్క కృపని స్మరించుకోవడము, ఏడవడము వీళ్ళ పని అంతే. సర్వగాన సహిత ఠాకూర విశ్వంభరా అనుగ్రహ ఆశ్వాసకరాయ నిరంతరా. ఇంకా అందరు భక్తులతో కలిసి చైతన్య మహాప్రభు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళిద్దరికీ కృపనిస్తూ వాళ్ళిద్దరికీ ఆశ్వాసం ఇస్తూనే ఉంటాడనమాట. आपने आसिया प्रभु भोजना कराया तदापि हदोहे చిత్తే సోయాస్తి నా పాయా. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు తిండి నిద్ర ఏమీ లేకుండా అలానే కృష్ణ అని ఏడుస్తూ ఉంటే మధ్యలో మహాప్రభు వాళ్ళ భక్తులందరితో కలిసి వచ్చి వాళ్ళకి తిను అని చెప్పి వాళ్ళకి తినిపించి కూడా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా అయినా కానీ వాళ్ళ చిత్తంలో స్థితంగా లేవంట. వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతూనే ఉన్నారనమాట వాళ్ళు చేసిన పాపాలన్నింటికి. విశేషమదాయి నిత్యానందేరాలంగియా పునా కాందే విప్రాత సజరియా. ఎందుకంటే ఈ మదాయి నిత్యానందుని కొట్టాడు కదా, రక్తం కళ్ళ చూశాడు కదా, అందుకని చెప్పేసి తనకైతే ఇంకా అసలు చేయని పట్టట్లేదు అనమాట. అసలు ఇంకా ప్రశాంతతే లేదనమాట. ఊరికే ఇంకా తలుచుకోవడము ఏడవడము జరుగుతుందన్నమాట. నిత్యానందాచాడీలా సాకాల అపరాధ. నిత్యానందుడు ఆయన అపరాధాలన్నీ క్షమించేశాడు. అయినా కానీ దాదాపి మదాయి చిత్తే నా పాయే ప్రసాద. ఆ మదాయి యొక్క చిత్తం మాత్రం ప్రశాంతత లేనే లేదంట. ఎప్పుడు డిస్టర్బ్గానే ఉంటాడు. అయ్యో నేను ఇంత పాపం చేశాను, నేను ఇంత పాపిని, అసలు నేను ఇలాంటి వాడిని అని చెప్పేసి తనని తాను ధిక్కరించుకుంటూ ఉంటాడనమాట. నిత్యానంద అంగే మొంగి కాలే రక్తపాత ఇహ బాలి నిరంతర కరే ఆత్మఘాత. అయ్యో నిత్యానంద మహాప్రభు కొట్టే నేను రక్తపాతం చేశానని తలుచుకుంటూ తాను ఆత్మఘాతం చేసుకుంటూ ఉన్నాడనమాట. జే అంగే చైతన్య చంద్ర కార్య విహారా హేనాంగే మాజీ పాపి కార్యలు ప్రహార. ఎవరి శరీరం పైన చైతన్య చంద్రుడు విహరిస్తూ ఉంటాడో అలాంటి వాడిని నేను కొట్టాను అని చెప్పేసి తను ఎంత పాపిష్టిని నేను అని చెప్పేసి ఏడుస్తూ మళ్ళీ మూర్ఛపోతూ ఉన్నాడనమాట. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇది ఒక్కటే చింత తప్పితే ఇంకో చింత ఆయనకి లేనే లేదు. ఎందుకంటే నిత్యానందుల వారి యొక్క శరీరంలో స్వయంగా గౌరచంద్రుడు ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు.
ఆయన ప్రేమను ఆయన అందిస్తూ ఉన్నాడు. మరి అలాంటి అతన్ని నేను ఇలాంటి అపరాధం చేశాను అని చెప్పేసి ఇంకా అలా చింతిస్తూనే ఉన్నాడనమాట. నిత్యానంద మహాప్రభు బాలకా వాసే ఆవేశే ఆహర్ని సనాదియాయా భూలేన హరిషే. మరి నిత్యానంద మహాప్రభు ఏం చేస్తున్నారు? రాత్రి పగలు ఆ ఆనందంలో చిన్నపిల్లులాగా బాలావేశంలో నదియా నగరం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. సహజే పరమానంద నిత్యానంద రాయా అభిమాన నహి సర్వనగరే బెడాయా. ఆ విధంగా ఈ పరమానందరాయుడైనటువంటి నిత్యానంద మహాప్రభు నిరాభిమానిగా నగరమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఏకదీన నిత్యానందే నిభృతే పాయియా పడిలా మదాయి దూయి చరణే దరియా. ఒకరోజంట నిత్యానందుల వారు ఏకాంతంగా ఒక్కడే దొరికాడంట. దొరకగానే ఈ మదాయి వెళ్ళి నిత్యానందుల వారి యొక్క పాదాల మీద పడిపోయాడంట. ప్రేమ జలే దోయాయిలా ప్రాభురా చరానా దంతే తృణాదరి కరే ప్రాభురా స్థావనా. పళ్ళ మధ్యలో గడ్డిపోచను పెట్టుకొని ఆయన పాదాల మీద పడి ఆయన కన్నీటితో ఆయన పాదాలను కడిగేసి తనని స్తుతించడం మొదలుపెట్టాడనమాట. విష్ణు రూపే తుమి ప్రభు కారాహ పాలనా తుమి సేఫానా యాదరా అనంత భువనా. ఓ ప్రభు, నువ్వు విష్ణు రూపంతో వచ్చి ఇలా పాలిస్తూ ఉన్నాడు. ఈ అనంత భువనాలు ఏవైతే ఉన్నాయి వీటన్నింటినీ కూడా నీ పడగల మీద ధరించి ఉన్నావు. ఆదిశేషుడు కదా, నీ పడగల మీద ధరించి ఉన్నావు. భక్తిరా స్వరూప ప్రభు తోరా కలే బరా తోమారే చింతాయే మానే పార్వతీ శంకరా. మరి నీ యొక్క శరీరం అంతా కూడా భక్తి స్వరూపం అయిందనమాట. మరి ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులే నిన్నెప్పుడు కూడా స్మరిస్తూ ఉంటారు. తోమారా సే భక్తి జోగా తూమి కారాదానా తోమా బాయి చైతన్యేరా ప్రియా నాహి ఆనా. మరి నువ్వు తలుచుకుంటే నువ్వు ఎవరికైనా కానీ భక్తి యోగాన్ని దానం చేయగలుగుతావు. నీ యొక్క కృప వలనే ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తిని పొందగలుగుతారు. నీకంటే గొప్పగా ప్రియమైన వాళ్ళు ఎవరున్నారు? చైతన్య చంద్రుడికి ఇంకెవరు కూడా లేరు. తోమారాసే ప్రసాదే గరుడా మహాబాలి. గరుస్మంతుడు ఇంత బలవంతంగా ఎలా అయ్యాడంటే నీ యొక్క కృప వలనే. లీలాయా బహాయే కృష్ణ హాయి కుతూహాలి. ఆ విధంగా అంత బలశాలి అయి ఈజీగా కృష్ణుని ఎవరైనా లేపగలుగుతారా? అవలీలగా కుతూహలంతో తను మోస్తూ ఉన్నాడు నీ యొక్క కృప వలన. తుమిసే అనంతముకే కృష్ణ గుణ గావో స్వధర్మ శ్రేష్ఠ భక్తి తుమిసే రుజువో. మరి నువ్వు ఇంకేం చేస్తూ ఉన్నావు? నీ యొక్క అనంత ముఖాలతో కృష్ణుని యొక్క గుణగణాలను చేస్తూ ఉన్నావు. తర్వాత నీ యొక్క స్వధర్మం ఏంటి అంటే కృష్ణుని గానం చేయడమే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చాటి చెప్తున్నావు. ప్రతి ఒక్కరి ధర్మం ఏంటంట? కృష్ణుడి యొక్క గుణగణాలని పాడడము. అదే స్వధర్మము, అదే శ్రేష్టమైన ధర్మము అని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నావు. తోమారా సే గుణగాయ ఠాకూరానందనా తోమారా సే జేత కీచు చైతన్య సంపద. ఆ విధంగా నీ గుణగణాలని నారదుల వారు కూడా కీర్తిస్తూ ఉన్నారు. మరి ఉన్నదంతా కూడా ఎవరి సంపద అంట? ఆ చైతన్యుని సంపదే. అందుకనే నిత్యం భాగవత సేవయ. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏం చేయాలంటే భగవంతుడి యొక్క గుణగణాలను వినడమో కీర్తించడం చేస్తూ ఉండాలన్నమాట. ఆ పని అనంతదేవుడు అనంత కాలం నుంచి చేస్తూ ఉన్నాడు. అదే నిజమైన ధర్మము, శ్రేష్టమైన ధర్మము. అందుకే నువ్వు అందరికీ నేర్పిస్తున్నావు అని చెప్పేసి ఈ మదాయి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. తోమారాసే కాలింది భేదానాకారి నామా తోమాసే జనక పాయిల దివ్య జ్ఞాన. ఇంకా కాలింది బేదరి అని చెప్పేసి, ఎందుకంటే భేదానాకారి కాలిందిని పిలుస్తాడు. యమునా నదిని పిలిస్తే రాకపోతే తన హలం పెట్టి లాగుతాడు కదా, ఆ విధంగా నీకు ఆ పేరు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఈ జనకుడు నిన్ను సేవించి గొప్ప దివ్య జ్ఞానాన్నే పొందాడు. స్వధర్మమయి తుమి పురుష పురాణా తోమారా సేవేదే బాలే ఆదిదేవనామా. నువ్వు ఆదిదేవుడనే నామంతో నువ్వు ఫేమస్ అంటే నిన్ను ఆదిదేవుడుగా పిలుస్తారు. తర్వాత పురాణ పురుషుడు నీవే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ వేదాలన్నీ కూడా నిన్ను ఆదిదేవుడు అనేసి కీర్తిస్తూ ఉన్నాయి.
తూమిసే జగత పిత మహాయోగేశ్వర. మరి ఆదిదేవుడు ఎందుకంటారంటే కృష్ణుడి నుంచి వచ్చేటటువంటి చతుర్వ్యూహాల్లో ప్రథమమైన వాడు సంకర్షణుడు. ఆ సంకర్షణుడు ఇతను కాబట్టి ఆదిదేవుడు అనేసి పిలుస్తారనమాట. తూమిసే జగత్ పిత మహాయోగేశ్వర, తూమిసే లక్ష్మణ చంద్ర మహాధనుర్ధర. నువ్వే జగత్పతివి, నువ్వే మహాయోగేశ్వరుడి, మహాధనుర్ధరుడివి, లక్ష్మణుడి కూడా నీవే. తూమిసే పాషాండాక్షయ రసికాచార్య, ఈ పాషాండులను నిర్మూలించేవాడివి నీవే, రసికుడివి నీవే. తూమిసే జానహ చైతన్యేర సర్వకార కార్య, నువ్వే ఆచార్యుడి, చైతన్య చంద్రుడి యొక్క కార్యాలకి సర్వకారణాలు తెలిసిన వాడివి నీవే. తోమారే సేవియా పూజ ఐలా మహామాయా, అనంత బ్రహ్మాండే చాహే తోమా పద ఛాయా. మరి ఆ మహామాయ ఏదైతే ఉందో తను కూడా నిన్ను పూజిస్తూ ఉంటుంది. నీ ఈ అనంత బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో నీ యొక్క పద ఛాయని కోరుకుంటూ ఉన్నాయి. తూమి చైతన్యేరా భక్త తూమి మహాభక్తి, జతకి సుచైతన్యేరా తూమి సర్వశక్తి. నువ్వే చైతన్యుడి భక్తుడివి, మహాభక్తి మయుడివి, చైతన్యుని సర్వశక్తివి కూడా నువ్వే. తర్వాత తూమి శయ్య తూమి ఘట తూమి శేషయానా, తూమి చైతన్యేర ఛత్ర తూమి ప్రాణధన. ఈ చైతన్య మహాప్రభు యొక్క శయ్యవి, సింహాసనానివి, శయనంవి, ఛత్రాన్వి, ఆయన ప్రాణధనాన్వి కూడా నీవే. తోమా బహి కృష్ణేరా ద్వితీయ నహి ఆరా, తూమి గౌర చంద్రే సకలావతారా. నువ్వే కృష్ణునికి ద్వితీయం, ఇంకా తప్పితే ఇంకెవరు కూడా లేరు. మరి చైతన్య మహాప్రభు యొక్క అన్ని అవతారాల్లో కూడా ఆ ద్వితీయ సేవకుడివి నీవే. కృష్ణుడిగా వచ్చినప్పుడు బలరాముడిగా, రాముడిగా వచ్చినప్పుడు లక్ష్మణుడిగా, గౌరాంగుడిగా వచ్చినప్పుడు నిత్యానందుడిగా, ఈ విధంగా ద్వితీయ అవతారం నీవే. నీవి తప్పితే ఇంకెవరు కూడా లేవు. అందుకే అద్వితీయ సేవకుడివి, ఎందుకంటే సేవక భగవానుడు కదా. అందుకే శేషగా తర్వాత ఆసనంగా చామరగా ప్రతి ఒక్క రూపంలో తను ఆయన రూపాన్ని తీసుకొని ఆయనకి సేవ చేస్తూ ఉంటాడు కాబట్టి సేవక భగవానుడు. తూమి సే కహారా ప్రభు పాతి తేరా త్రాణ, తూమి సే సంహార సర్వ పాషండీరా ప్రాణ. పతితుల త్రాణమును చేసేవాడివి నువ్వే, సర్వ పాషాండుల యొక్క ప్రాణముని సంహరించేవాడివి కూడా నీవే. తూమి సే కారాహ సర్వ వైష్ణవేరా రక్ష, తూమి సే వైష్ణవ ధర్మ కారా హే జయ శిక్ష. మరి ఈ సర్వ వైష్ణవులందరినీ కూడా రక్షించేవాడివి నీవే, ఈ వైష్ణవ ధర్మాన్ని నేర్పించేవాడివి కూడా నీవే. తోమారా కృపాయ సృష్టి కారే ఆజా దేవే, తోమారే సేరేవాతి వారుని కాంతి సేవే. మరి నీ వల్లనే బ్రహ్మ సృష్టించబడ్డాడు, తర్వాత రేవతి వారిని కాంతులు వాళ్ళిద్దరు కూడా నిన్ను సేవిస్తూ ఉన్నారు. తోమారా సే క్రోధే మహా రుద్రావతారా, నీ యొక్క క్రోధం నుంచే ఈ రుద్రావతారం వచ్చింది. ఇదే ద్వారాకార సర్వ సృష్టిరా సంహారా. ఆ విధంగా నువ్వు ఈ రుద్రావతారంలో ఈ సృష్టిని సంహరిస్తూ ఉంటావు. సంకర్షణాత్మకో రుద్రో నిష్కామంతి జగత్రయం. ఆ విధంగా సంకర్షణ రూపంలో రుద్రుడు సంకర్షణి వదరునితో నిర్గుణుడై ఈ ముల్లోకాలని తను చేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా విష్ణు పురాణంలో చెప్పబడింది. సకలకారియా తూమి కీచు నాహి కారా, అన్నీ నువ్వే చేస్తావు కానీ ఏమి చేయనట్టుగా ఉంటావు అనమాట. అనంత బ్రహ్మాండనాథ తూమి వక్షేధర, మరి అనంత బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో నీ వక్షంలో ధరించి ఉన్నావు. పరమ కోమాల సుఖ విగ్రహతో మారా, జయ విగ్రహే కరే కృష్ణ శయన విహారా. ఏ విగ్రహం పైన కృష్ణుడు పడుకొని ఉంటాడో ఆ విగ్రహం నీవు, పరమ కోమలమైనటువంటి ఆ పరమ భగవానుడైనటువంటి కృష్ణుడు పడుకునేటటువంటి శయ్యవి నీవు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సేహేన శ్రీయంగే మాజీ కారీను ప్రహారా, మరి అలాంటి సుకుమారమైనటువంటి శ్రీయంగాలని నేను ప్రహారించాను.
మో అధిక దారుణ పాతకి నహి ఆరా, నాకంటే పాపి ఇంకెవరు కూడా లేరు అని చెప్పేసి చెప్తున్నాడు. నేను చేసినటువంటి పాపానికంటే దారుణమైనటువంటి పాపం ఇంకొకటి లేదు, అలాంటి పాపిని నేను. पार्वती प्रभृति नावार्बुदा नारी लाई, जे अंगा पूजाए शिवा जीवन बरिया, जे अंगा स्मरणे सर्वा बंध विमोचना, हेनांगे रक्त पड़े अमर करना. మరి పార్వతీ పరమేశ్వరులు వీళ్ళిద్దరు కూడా ఎవరిని పూజిస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని ఎవరిని స్మరిస్తూ ఉంటారో, మరి అందరూ అలా స్మరిస్తూ ఈ బంధ విమోచనాన్ని పొందుతున్నారో, అలాంటి భగవానుడి యొక్క శ్రీ అంగాలని రక్తాన్ని కారేటట్టుగా కొట్టాను నేను, అలాంటి పాపిని. చిత్రకేతు మహారాజా జే అంగే సేవియా, सुके वै हरे वैष्णव अग्रगण्य हाइया, अनंत ब्रह्मांड करे जे अंगा स्मरणा, हे नांगा माजी पापी करीला లంఘనా. మరి చిత్రకేతు మహారాజు ఎవరినైతే సేవించి తను వైష్ణవ అగ్రగణ్యుడయ్యాడంట. ఆ విధంగా ఈ అనంత బ్రహ్మాండాలను తను తిరుగుతూ ఉంటాడనమాట. మరి అలాంటి శ్రీ విగ్రహాన్ని నేను ఏం చేశాను, హింసించాను. తర్వాత సేయంగా సేవియా సౌనకాది ఋషి గణ, పాయిలా నైమిషారణ్యే బంధ విమోచన. ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి సౌనకాది ఋషులందరూ సేవించి బంధ విమోచనాన్ని పొందారు. జే అంగాలంగియ ఇంద్ర చీతగేల క్షయ, చే అంగాలంగియ ద్వివిదేర నామహాయ. ఆ విధంగా ఇంద్రజిత్తుడు కూడా తను ఏం చేశాడు, నీతో యుద్ధానికి దిగాడు. అలానే ద్వివిధుడనే వానరుడు కూడా నీతో యుద్ధానికి దిగి వీళ్ళిద్దరు కూడా నాశనమైపోయారు. జయంగాలంగియ జరా సందానాస గేలా, ఆరమోర కుశల నహిసే అంగాలగియ. మరి జరాసంధుడు కూడా ఏం చేశాడు, నీ మీదకి దాడి చేశాడు, అతను కూడా నశించిపోయాడు. అలాంటి వాణ్ణి నేను గాయపరిచాను, అందుకే నాకు అసలు ఇప్పుడు శాంతి అనేదే లేకుండా ఉంది. లంగానేరా की दया जहारा पमाने, కృష్ణేరా శ్యాలక రుక్మి జటిల జీవనే. మరి శాల్యుడు తను కూడా ఏం చేశాడు, రుక్మిణి ఏమంటాడు, రుక్మిణీదేవిని ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఆ శాల్యుడు అమ్మ ద్రౌపదిని కదా, అదే కాదు రుక్మి కూడా కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఆ రుక్మి బాలదేవుణ్ణి అవమానిస్తాడు కదా. తర్వాత ఆయన శాల్యక భామర్ది అంట. ఎవరు, రుక్మి. కృష్ణేరా శాల్యక అంటే బామ్మర్ది రుక్మి, శాల్యుడు కాదు. శాల్యక అంటే కృష్ణేరా శాల్యక రుక్మి జతిల జీవానే. ఆ విధంగా రుక్మి ఏం చేశాడు, అవమానించి తను కూడా ప్రాణాలను కోల్పోయాడనమాట. దీర్ఘాయు బ్రహ్మసమా పాయే అవో సూత, తోమా దేకి నా ఊటీలా హైలా బస్మిత. ఈ లోమహర్షసుతుడు ఉన్నాడు కదా, తను బ్రహ్మతో సమానమైనటువంటి దీర్ఘాయుని కలిగి ఉంటాడు. కానీ నిన్ను చూసి మర్యాద చేయకుండడంతో తను కూడా చనిపోయాడు. జహాపమానకరి రాజా దుర్యోధన, సంవసేతే ప్రాణగేలా నహిల రక్షణ. మరి దుర్యోధనుడు కూడా అవమానపరిచాడు కాబట్టి మొత్తం వంశంతో పాటుగా తను కూడా ప్రాణాలన్నీ కూడా వదిలిపోయాడు. ఎప్పుడైతే దుర్యోధనుడి యొక్క పుత్రిక ఈ జాంబవతి పుత్రుడిని పెళ్లి చేసుకున్నప్పుడు బలరాముడే వస్తాడు. బలరాముడు వచ్చినప్పుడు తను అవమానపరుస్తాడు. అందుకే ఈ బలరాముడిని అవమానపరిచినందుకు గాను ఆయన యొక్క వంశం అంతా కూడా నశించిపోయింది అని చెప్పేసి ఇప్పుడు మదాయ్ అంటున్నాడు అనమాట.
దైవజోగే తదా మహాభక్తగణ తారస భజనిలేనా తోమారా కరానా. అక్కడ ఎవరైతే మహాభక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క కృప వలన, భగవంతుడి యొక్క కృప వలన నిన్ను తెలుసుకున్నారు. కుంతి భీష్మ యుధిష్ఠిర విదురార్జున తాసబర వాక్య పూరా పాయిలేనా పునా. కుంతి, భీష్ముడు, యుధిష్ఠిరుడు, విదురుడు, అర్జునుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కీర్తితో, అంటే వాళ్ళు అంటే బలరాముడి యొక్క గొప్పతనాన్ని చూసి వాళ్ళకి సేవించడం వల్ల, కృష్ణ బలరాములని సేవించడం వల్ల వాళ్ళ యొక్క రాజ్యాలని వాళ్ళు పొందారనమాట. జారాపమాన మాత్ర జీవనేరా నాసా మాజిదారు నేరా కోనా లోకే హాబే భాసా. కొంచెం కూడా ఎవరైతే అపరాధం చేశారో వాళ్ళ జీవితాలు నశించిపోయాయి. కానీ అలాంటి నేను ఇంత గొప్ప అపరాధం చేసినా కానీ నాకు అసలు ఏ లోకంలో కూడా స్థానమే లేదు, ఎంత అధమ లోకాల్లో కూడా స్థానమే లేదు. మరి అలాంటి నన్ను ఉద్ధరించారు అని చెప్పేసి జగాయి కీర్తిస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఉంది, మనము మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఇప్పటికి ఇంకా 7 అయిపోయింది, ఇప్పటితో ఆపేస్తున్నాను. కృష్ణుని కొడుకు జాంబుడు లక్ష్మణ, దుర్యోధనుడి యొక్క కూతురు పేరు లక్ష్మణ. లక్ష్మణని జాంబవతి పుత్రుడైనటువంటి సాంబుడు పెళ్లి చేసుకుంటాడు. అయితే సాంబుడిని వీళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యంలో బంధించి అరెస్ట్ చేసి పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటే సాంబుడు కనిపించట్లేదు అంటే చివరి ఆఖరికి తెలుస్తుంది ఈ విధంగా వాళ్ళు కట్టేసి పెట్టుకున్నారు అంటే. అప్పుడు బలరాముడు ఏమంటాడంటే, వద్దు, ఆల్రెడీ నువ్వు దూతగా వెళ్ళినప్పుడు నీకు వాళ్ళు ఏమీ మర్యాద చేయలేదు, నిన్ను కట్టేయడానికి ప్రయత్నించారు, వాళ్ళకి మర్యాద తెలియదు. కాకపోతే దుర్యోధనుడు నా శిష్యుడు కదా, నన్ను మాత్రం అవమానించాడు, నేను వెళ్ళి సాంబుడిని ఇంకా కోడల్ని తీసుకొని వస్తానని చెప్పేసి బలరాముల వాళ్ళు వెళ్తారనమాట. కానీ బలరాముల వారు వెళ్ళినప్పుడు ఉద్ధవుని తీసుకొని వెళ్తారు. ఉద్ధవుని తీసుకొని వెళ్ళినప్పుడు హస్తినాపురంలో యమున ఉంటుంది కదా, యమునా తటంలోనే కూర్చొని ఉంటారు బలరాముల వారు. ఉద్ధవుని పంపిస్తారు. ఉద్ధవుని పంపిస్తే ఆ దుర్యోధనుడికి ఎంత గర్వం అంటే, ఏంటి అంటే మొత్తం ప్రపంచాన్ని వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు కదా, మా కింద ఉన్నటువంటి రాజులు ఇప్పుడు మా కోసం వచ్చి మమ్మల్ని ఆజ్ఞాపిస్తారా, వీళ్ళకి ఎంత ధైర్యము, వీళ్ళకి అసలు రాజయ్యే హక్కు కూడా లేదని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడనమాట. ఇంకా అసలు ఆ మాటలు మాట్లాడితే మరి ఇప్పుడు ఉద్ధవుడు ఏం చేస్తాడు? ఇంకా అక్కడ పోయి చెప్పాలా చెప్పొద్దా ఏమీ తెలియదు, ఉత్తిగా ఖాళీ చేతులతో ఉద్ధవుడు వెళ్తాడు. మరి వాళ్ళు ఆహ్వానించలేదన్న సంగతి చెప్పాలి. చెప్పగానే ఇంకా బలరాముల వారికి కోపం వచ్చి బలరాముల వారు ఏం చేస్తారు, హస్తినాపురాన్ని లాగేసి యమునలో పడేస్తాను అని చెప్పేసి హస్తినాపురాన్ని లాగుతారు తన నాగలితో. హస్తినాపురాన్ని లాగేసరికి అప్పుడు దుర్యోధనుడికి బుద్ధి వచ్చి, అయ్యో నన్ను క్షమించండి అని వచ్చి అప్పుడు పుత్రికని చాలా ఏమంటారు ధనాన్ని అవన్నీ ఇస్తా అంటే, నీ సొమ్ము ఎవడి కావాలి, నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఓన్లీ కోడల్ని తీసుకొని బలరాముల వారి కొడుకుని కోడల్ని తీసుకొని వెళ్తారనమాట. అలా ఆ విధంగా ఇప్పుడు బలరాముణ్ణి వాళ్ళు ఆయన అవమానపరిచాడు కాబట్టి మొత్తం వంశం అంతా ఆయనది పోయింది అని చెప్పేసి ఇప్పుడు జగాయి చెప్తున్నాడు అనమాట. మదయి చెప్తున్నాడు. రుక్మి ఎందుకు చచ్చిపోయాడంటే, రుక్మి కూడా బలరాముణ్ణి హేళన చేస్తాడు కదా, అందుకని చెప్పేసి ఆ రుక్మి కూడా అలా చనిపోయాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకొకటి కృష్ణుని యొక్క భావమరిది శ్యాలకుడు అనేసి అంటున్నారు. నాకు ఇది అర్థం అవ్వలేదు. శ్యాలకుడు అంట, నేను రేపు కనుక్కుంటాను ఈ శ్యాలకుడు ఎవరో. శ్యాలకుడు అంటే రుక్మి యొక్క ఇంకొక పేరు. కరెక్టే, శాల్య కాదు, శ్యాలకుడు ఆయన పేరు, రుక్మి యొక్క ఇంకొక పేరు. రుక్మిణి యొక్క అన్నకి ఇంకొక పేరు అనమాట. ఆయన కూడా నిన్ను అవమానించడం వల్లనే ఆయన కూడా ప్రాణాలు వదిలేశాడు అనమాట. అవునవును.
ఆ, అందరికన్నా ఎక్కువ కృష్ణద్వేషి. ఆ, అవును. కృష్ణద్వేషి. ఎప్పుడైతే బలరాముల వారు వచ్చినప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరిగినప్పుడు తను ద్వేషిస్తారు తనని, వాళ్ళిద్దరిని. మీరు మీరేమి పిల్లలు, అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీరు క్షత్రియులు కారు, అక్కడ గోకులంలో ఉండి దొంగతనాలు చేశారు అని తను కూడా మంచిగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. మళ్ళీ 28 హరే కృష్ణ మాతాజీ 28 ఈవినింగ్ రోజు పెట్టుకుందాం మళ్ళీ.